అక్టోబర్ 1, 1953 మద్రాస్ ప్రాంతం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన రోజు. ఆంధ్ర ప్రజలు మద్రాసును తమ రాజధానిగా కోల్పోయారు. అప్పటి శాసనసభలో గుంటూరుకి కర్నూలుకి జరిగిన ఓటింగ్లో ఒక్క ఓటుతో కర్నూలు రాజధాని అయింది. నవంబర్ 1, 1956 మళ్లీ ఆంధ్ర ప్రజలు అప్పటి తాత్కాలిక రాజధాని అయిన కర్నూల్ని కోల్పోయి తెలుగు రాష్ట్రాల విలీనం కోసం తమ రాజధానిగా హైదరాబాద్ కి పట్టం కట్టారు. 2014 7 దశాబ్దాల తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం తమది అనుకున్న రాజధాని అయిన హైదరాబాద్ ని కూడా మళ్లీ కోల్పోయారు. 2019 3 రాజధానులు చట్ట ప్రతిపాదనతో రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ఆటంకం ఎదురైంది. ఇలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తాము మనది అనుకున్న ప్రతిసారి రాజధాని ఆంధ్రులకు దూరం అవుతూనే ఉంది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిరీక్షణలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఎత్తులు, మరెన్నో పై ఎత్తులు వెరసి హిస్టరీ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. 2024లో మళ్లీ ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలవడంతో 5 కోట్ల మంది ఆంధ్రుల కల నిజం కాబోనుంది. కృష్ణానది ఒడ్డున సేద తీరుతున్న అమరావతి మళ్లీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది.